భర్తతో అనుబంధాన్ని పెంచుకోవాలి అనుకునే భార్య గుర్తుపెట్టుకోవాల్సిన లేదా అంటే గమనించాల్సిన 3 ముఖ్యమైన అంశాలు ఏంటో చూద్దాం. ఒకటి ఎమోషనల్ అవైలబిలిటీ. ఇది అంటే ఏంటంటే శారీరకంగా మన ప్రెజెన్స్ కాకుండా మనం హృదయంతో మనసుతో కూడా ఆలోచించగలగటం. అంటే వాళ్ళు మనము మన ఫీలింగ్స్ని భయం లేకుండా మన ఇన్నర్ ఫీలింగ్స్ని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకోగలుగుతున్నామా, ఎస్పెషలీ భర్తకి ఆ అవకాశాన్ని చెప్పుకోగలిగే ఒక సౌకర్యాన్ని భద్రతని మనం ఇస్తున్నామా వాళ్ళకి అనేది గుర్తుపెట్టుకోవాలండి. వాళ్ళు ఈజీగా అప్పుడు షేర్ చేయటానికి ఇష్టపడతారు. అలాగే అప్రిసియేషన్ అండ్ ఎఫర్మేషన్, అంటే మెచ్చుకోలు అనేది మగవాళ్ళకు కూడా అవసరమైన ఇంగ్రీడియంటే. కాబట్టి మనం వాళ్ళ ప్రయత్నాన్ని గుర్తించాలి, వాళ్ళ రిజల్ట్ని కాదు. అంటే వాళ్ళు చేసే ప్రయత్నాలు, అంటే మనతో టైం స్పెండ్ చేయటానికి కానీ మనతో ఏదన్నా అంటే మనకి ఇవ్వటానికి కానీ చేసే ప్రయత్నాలని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని అప్రిషియేట్ చేసినప్పుడు ఆ బిహేవియర్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు కూడా దగ్గరగా ఫీల్ అవుతారు మనకి. అలాగే మూడోది రెస్పెక్ట్ఫుల్ కమ్యూనికేషన్ అండి. ఏదో మాట్లాడుతున్నాము అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు, ఆల్వేస్ ఎలా మాట్లాడుతున్నాము అనేదే ఇంపార్టెంట్ అండి, ఏం మాట్లాడుతున్నాము అనే దానికంటే. సో విమర్శించటం, తక్కువ చేసి మాట్లాడటం, అలాగే గుచ్చుకునేలాగా చివుక్కుమనేలాగా మాట్లాడటం అలా కాకుండా మన మాట తీరులో ఒక రెస్పెక్ట్, వాళ్ళు చేసేదానికి ఒక గుర్తింపుని అలా ఇచ్చి మనం మాట్లాడగలిగితే వాళ్ళతో మన అనుబంధం అనేది చక్కగా బలపడుతుంది. అలాగే వాళ్ళకి కూడా మీ నుంచి ప్రేమ అనేది కనిపిస్తూ ఉంటుంది. తద్వారా ఇద్దరి అనుబంధం అనేది, ఇంటిమసీ అనేది పెరగటానికి, ఎమోషనల్ కనెక్షన్ అనేది పెరగటానికి చక్కటి దారి ఉంది. థ్యాంక్ యూ.